ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి అయితే తెలుసుకుందామండి. జూన్ 28, 29, 30 తేదీల్లో వృషభ రాశి వారికి ఇంట్లో ఒక రహస్యం అయితే బయటపడబోతుంది. అయితే అది ఎటువంటి రహస్యం బయటపడబోతుంది, అదే విధంగా హలో అందరికీ నమస్కారం అండి. మనలో నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు కదా. అలా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యల నుండి మనం విముక్తిని పొందాలి అంటే శ్రీ కాళీ మాతా జ్యోతిష్యాలయం స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7780547252. ప్రేమ సమస్యలు, విద్యా సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకు అయినా బెస్ట్ వశీకరణం చేయబడును. బెస్ట్ వశీకరణ ఆస్ట్రాలజర్ ఈ గురువు గారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ మరియు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకుండే సమస్యలకి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. ఈ రోజు దిన ఫలాల్లో వృషభ రాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అదే విధంగా వృషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశి కిందికి వస్తారు. అయితే ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం వీరికి శత్రువుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవాలి. అంటే మిమ్మల్ని ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, మిమ్మల్ని అభిమానించే వారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఇది చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మీ పైన అసూయ పెంచుకుంటారు. మీ గురించి 10 మందికి గొప్పగా చెబుతుంటే వారు తట్టుకోలేక మీకు ఎప్పుడు కూడా ఏదో ఒక కీడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ గురించి 10 మందికి మంచిగా చెప్పుకుంటే మీకు చెడ్డ పేరు తెచ్చుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క లైఫ్ లో ఏ చిన్న తప్పు చేసినా కూడా, చిన్న పొరపాటు కూడా దాన్ని చాలా అవకాశంగా తీసుకొని జీవితం ఎప్పుడు కూడా మీకు చెడు జరగాలని, మీ పేరు బయట వ్యక్తుల దగ్గర చెడుగా చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. కాబట్టి మీరు ఏ విషయంలో అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి యొక్క కనుదిష్టి, నరదిష్టి కూడా మీకు అస్సలు మంచిది కాదు. వారి యొక్క కనుదిష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఎందుకంటే నరదృష్టికి నల్లరాయి కూడా, బండరాయి కూడా పగిలిపోతుందని అంటారు కదా. కాబట్టి కనుదృష్టి అంత పెద్దది. మన పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవారు అటువంటి ప్రభావం నరదృష్టికి ఉంటుందని. ఎప్పుడైతే ఒక మనిషి మన పైన చెడు దృష్టిని కలిగి ఉంటారో, అలాగే అసూయ కళ్ళతో చూస్తూ ఉంటారో, అప్పుడు మనకు చాలా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి, ఓర్వజాలకపోతూ ఉంటారు. అటువంటి వారి యొక్క దుష్ట దృష్టి మన వైపు ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో దానివల్ల అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం జూన్ 28, 29, 30 తేదీల్లో ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఎందుకంటే చాలా కాలం నుండి వారి యొక్క దృష్టి ప్రభావం కారణంగా మీరు ఇదివరకు ఎన్నో కూడా రకాల సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే వారిపైన ఒక ఆరోపణ మోపబడే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. మీరు చేయని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆ విషయంలో మీరు తప్పు చేయకపోయినా పొరపాటు ఏదైనా ఒక చిన్న విషయం జరిగిన దానికి 10 మందికి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే శివనామ స్మరణతో మీకు వీలైనంత సమయాన్ని అయితే గడపండి. శివ భగవాన్ని మనసులో అనుకుంటూ ఎటువంటి బాధలు ఉన్నా వెళ్ళిపోతాయి. ఒక సమస్య అయితే మీకు ఖచ్చితంగా పొంచి ఉందండి. ఆ సమస్య నుండి మిమ్మల్ని పడేయమని ఆ శివయ్యను మీరు వేడుకోండి.
ఖచ్చితంగా ఆ శివ భగవానుడు మీకు చాలా మంచి మేలు చేస్తాడండి. మీ యొక్క సమస్య, ఈ యొక్క దరిద్రులు రాకుండా చూస్తాడండి. అలాగే మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అదే విధంగా వృషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అదే విధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ ఆర్థిక స్థితి అనుకూలిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.